Welcome to Sanhita Vlogs. This is Sanhita Reddy. Today is our day 6 of intermittent fasting. ఈరోజు డే మనం డిటాక్స్తో స్టార్ట్ చేద్దాం. మన డిటాక్స్కి కావాల్సిన ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్: పైనాపిల్, జింజర్ అండ్ 1 స్క్వీజ్ లెమన్. ఇది ఫస్ట్ మనం బ్లెండ్ చేసేసుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం. మన డిటాక్స్ రెడీ, కానీ అంత టేస్టీ ఉండదు. జస్ట్ కళ్ళు మూసుకొని తాగాల్సిందే. మంచిది కదా, తప్పదు. సెలవులు ఎట్లా వస్తుంది, రేపు రివ్యూ ఇస్తాను మీకు. ఇది అసలు పండుతుందా లేదో కూడా డౌటే నాకు. ఎనీవే రేపే చూద్దాం దీని సంగతి. అనుకున్నంటే పండాలా వద్దా అని డౌట్తో పండినట్టుంది. ఇది చెట్టు ఫాల్ట్ అనుకుంటా. సో ఇది నా లంచ్ బౌల్. ఎందుకురా ఎప్పుడు నావే కావాలి నీకు? ఇది నా లంచ్ బౌల్. అదే చెప్పనీరియో. హాఫ్ యాపిల్, హాఫ్ ఆరెంజ్, హాఫ్ డ్రాగన్ ఫ్రూట్, ఒక 4 ఖర్జూరాస్. నాకు ఉన్నదే కొంచెం, అంటే మళ్ళీ నీకు ఇది కూడా కావాలరియో. ఈరోజు మనం బేజిల్ సీడ్స్ అండ్ చియా సీడ్స్కి డిఫరెన్స్ తెలుసుకుందాం. బేజిల్ సీడ్స్ సబ్జా సీడ్స్ కూడా అంటారు. ఇవి చూడగానే ఫస్ట్ డిఫరెన్స్ చేయడం తెలుసుకుందాం. ఇవి చియా సీడ్స్. చియా సీడ్స్ చూస్తే డిఫరెంట్ కలర్స్లో మిక్స్ అయి ఉంటుంది. వైట్, గ్రే, బ్రౌన్ అన్నీ కలిపి ఉంటుంది. చూడండి, తెలుస్తుంది కదా. ఓకే, ఇది పక్కకు పెడితే ఇది బేజిల్ సీడ్స్, సబ్జా సీడ్స్. జెట్ బ్లాక్ ఉంటుంది, చార్కోల్ లాగా ఉంటుంది. దీంట్లో ఏం డిఫరెంట్ కలర్స్ ఉన్నది, ఓన్లీ బ్లాక్ ఉంటాయి అన్నమాట. సో చూడంగానే ఇవి ఫస్ట్ మనం ఇట్లా తెలుసుకోవాలి ఇవి డిఫరెన్స్ అని. దీని తర్వాత సోక్ చేసి చూద్దాం, అప్పుడు మేజర్ డిఫరెన్స్ కనిపిస్తుంది. క్లారిటీ కోసం 2 మెన్షన్ చేసిన పేర్లు చియా సీడ్స్, బేజిల్ సీడ్స్ అని. 2 ఈక్వల్ అమౌంట్, ఈక్వల్ క్వాంటిటీలో 2 గ్లాసెస్లో తీసుకున్నాం. దీంట్లో ఈక్వల్ క్వాంటిటీలో వాటర్ కూడా పోసేసుకుందాం. బేజిల్ సీడ్స్ తొందరగా బల్జ్ అయిపోతాయి, కానీ చియా సీడ్స్ అయితే చాలా టైం అవుతుంది. మనం బేజిల్ సీడ్స్ డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయొద్దు, సోక్ చేసిన తర్వాతనే కన్జ్యూమ్ చేయాలి. ఎందుకంటే అవి బల్జ్ అయిపోతాయి అన్నమాట. మనం ఒకవేళ కన్జ్యూమ్ చేస్తే థ్రోట్లో ఏమైనా స్టక్ అయితే అవి అక్కడ బల్జ్ అవుతాయి, మనకు చాలా పెద్ద హెల్త్ ఇష్యూస్ అయితే. అది ఇట్ కెన్ ఆల్సో లీడ్ టు ఆపరేషన్. చాలా కేర్ఫుల్ ఉండండి, ఇట్లాంటి కేసెస్ చాలా వస్తాయి. అండ్ రీసెంట్గా చాలా పాపులర్ అయిన కేసు ఒకటి ఉంది. ఆ ఫొటోస్ చూస్తేనే చాలా డిస్గస్టింగ్ ఉండే. ఇంకా మనం అట్లా చేస్తే మన హెల్తే ఖరాబ్ అవుతుంది. సో బేజిల్ సీడ్స్ అంటే సబ్జా సీడ్స్ అస్సలు డైరెక్ట్గా కన్జ్యూమ్ చేసుకోవద్దు. వాటర్ పోసేసుకున్నాం కదా, ఒక 20 minutes వెయిట్ చేద్దాం. ఇప్పుడు చియా సీడ్స్ విషయానికి వస్తే మాత్రం అట్లాంటి ఏం ప్రాబ్లమ్స్ రావు. మనం డైరెక్ట్గా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఇట్లా స్మూదీస్ పైన స్ప్రింకిల్స్ లాగా వేసుకోవచ్చు, సలాడ్స్ పైన వేసుకోవచ్చు. సో దానివల్ల ఏం ఇష్యూ కాదు. సో మనం చియా సీడ్స్ తీసుకోవచ్చు, సబ్జా సీడ్స్ మాత్రం తీసుకోవద్దు. బెనిఫిట్స్ విషయానికి వస్తే చియా సీడ్స్ వల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉంటుంది సబ్జా సీడ్స్తో కంపేర్ చేస్తే. మనం ఫస్ట్ సబ్జా సీడ్స్ గురించి చూద్దాం. సబ్జా సీడ్స్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల మన బ్లడ్ కౌంట్ పెరుగుతుంది. సో దట్స్ అ 1 ప్లస్ పాయింట్. సబ్జా సీడ్స్లో ఒక జిగురు లాంటి సబ్స్టెన్స్ ఉంటుంది, దానివల్ల మనం చాలా హైడ్రేటెడ్ ఉంటాం. అండ్ ఇది తాగితే మన స్కిన్ చాలా ప్యూరిఫై అయ్యి గ్లో వస్తుందన్నమాట. అండ్ కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్. అంటే సబ్జా సీడ్స్ తాగితే కాన్స్టిపేషన్ కొంచెం హెల్ప్ అవుతుంది. పూర్తిగా పోతుందని చెప్పలేం, కానీ హెల్ప్ అవుతుంది. ఆల్టర్నేట్ డేస్ తీసుకోండి. 1 స్పూన్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, బేజిల్ సీడ్స్ మాత్రం డైరెక్ట్గా తీసుకోవద్దు, వాటర్లో సోక్ చేసినాకనే తాగాలి. చియా సీడ్స్ విషయానికి వస్తే దే ఆర్ వెరీ రిచ్ ఇన్ ఫైబర్. దీనివల్ల మనకి హార్ట్ డిజీజ్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. కొలెస్ట్రాల్స్ లెవెల్ మెయింటైన్ చేస్తుంది. వెయిట్ లాస్లో ఉన్నప్పుడు మనం అప్పుడు హెల్ప్ చేస్తుంది, మెయింటైన్ చేస్తుంది మన హెల్త్ వెయిట్ని. చియా సీడ్స్ సోక్ చేసుకొని తాగితే మనకు ఆకలి అనేది తక్కువ అవుతుంది అనమాట. అది ఫిల్లింగ్ ఉంటుంది.
అండ్ మనకి స్ట్రెంగ్త్ కూడా వస్తుంది. అండ్ టోటల్ స్ట్రెంగ్త్ దీని మీద డిపెండ్ కాలేము, మనం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవాలి. ఇది తీసుకుంటే జస్ట్ బూస్టప్ లాగా ఉంటుందన్నమాట. మనం చియా సీడ్స్ని గ్రైండ్ చేసి పౌడర్ని చపాతీ పిండిలో లేకుంటే బ్రెడ్లో మిక్స్ చేసుకొని బేక్ చేసుకుంటే అది మనకి చాలా ఫిల్లింగ్ ఫీల్ వస్తుంది, ఎందుకంటే రిచ్ ఆన్ ఫైబర్ కనుక. ఫ్లేవర్ విషయానికి వస్తే మాత్రం సబ్జా సీడ్స్ కొంచెం ఒక టేస్ట్ ఉంటుంది, మైల్డ్గా ఉంటుంది. బట్ చియా సీడ్స్ అయితే పూర్తిగా టేస్ట్లెస్ ఉంటాయి, బ్లాంక్ ఉంటుంది. ఇప్పుడు డిఫరెన్స్ తెలిసింది కదండి, సో యూజ్ అకార్డింగ్లీ. 1 hour సోక్ చేసేసుకున్నాం. ఇప్పుడు దీని డిఫరెన్స్ చూద్దాం. ఇవి చియా సీడ్స్ చూస్తానికి ఎట్లున్నాయి చూడండి. అండ్ ఇప్పుడు సబ్జా సీడ్స్ అంటే బేసిల్ సీడ్స్ చూస్తే డిఫరెన్స్ తెలుస్తుంది కదా, ఇవెంత వైట్ వచ్చినాయో. సో ఇది డిఫరెన్స్ చూస్తానికి ఆఫ్టర్ 1 hour సోక్ చేసిన తర్వాత. ఇప్పుడు మీరు ఇది కన్జ్యూమ్ చేసినా ఇది కన్జ్యూమ్ చేసినా ఇది తాగినాక ఒక 1 glass ప్లెయిన్ వాటర్ తాగాలి. అప్పుడే ఇవి అన్నీ వాష్ అవుట్ అయ్యి స్టమక్లో వెళ్తాయి. థ్రోట్లో స్టక్ అయిపోయినాయి అట్లాంటి ఇష్యూస్ ఏముండే. అండ్ చియా సీడ్స్ అయితే అంత ప్రాబ్లం లేదు, కానీ సబ్జా సీడ్స్ అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. లైవ్ అప్డేట్ ఫ్రమ్ మై రూమ్ లైక్ ఎస్టర్డే, కానీ ఈరోజు వెదర్ ఇంకా బాగుంది. ఎంత చల్లటి గాలో, వర్షం పడేలాగుంది. అందుకనే ఆ చెట్టు దిగిపోతుందేమో అన్న డౌట్. వర్షం స్టార్ట్ అయింది. రియో, నా యూట్యూబ్ ఛానల్ గురించి ఒపీనియన్ చెప్పు. చెప్పు 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 చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకున్నావా రియో? నన్ను చేసుకున్నావా సబ్స్క్రైబ్? ఏమైందిరో? నాకు డిన్నర్కి జొన్న రొట్టెలు తినాలేదండి. మా ఇంటి దగ్గర చాలా హైజీనిక్గా చేస్తారు. కట్టెల పొయ్యి మీద చేసినందుకు ఏమో ఇంకా టేస్టీ ఉంటాయి అవి. సో అది తెచ్చేసుకున్నాయి రోజుకి. ఈమె చపాతీ చేసే విధానం అయితే నాకు చాలా వింతగా అనిపించింది. నేను ఎప్పుడు ఇట్లా ఎవరు చేయగా చూడలేదు. And ఇది నా డిన్నర్. That's it for today. Thank you for watching my vlog. Please share among your friends and family. Thanks for the support. Catch you tomorrow. Bye bye.